ఎవడరా మా అబ్బాయి ఇంటి మీద చేసింది? నువ్వేనా? ఎవరి గురించి అడుగుతున్నారు సార్ మీరు? మీ అబ్బాయి గురించా అమ్మాయి గురించా? వాట్ డు యు మీన్? అది కాదు సార్, వాడే గనక అమ్మాయి అయ్యుంటే వెంటపడి అల్లరి చేసి ఉండేవాళ్ళం, కౌగులించుకుని ముద్దు పెట్టుకునేవాళ్ళం. కాదని తెలిసిపోయింది, దేశశుద్ధి చేసి మూలను కూర్చోబెట్టాం. అసలు వాడిని ఎవరనుకుంటున్నారా మీరు? వాడు నా కొడుకు, ఈ ఆర్సీ పటేల్ కొడుకు, రాయల్ ఛాలెంజ్ పటేల్ కొడుకురా వాడు. అయ్యయ్యో, కొడుకు కొడుకుని ఇన్నిసార్లు చెప్పుకుంటాడేంట్రా? ఆయనకి ఏమన్నా డౌటా? ఇలాంటి పెద్ద మనుషులంతా రేత్రి పూట బాగా మందేసి ఎవరు పక్కల పడుకుంటారో తెలీదు, తెల్లారు లేచిన తర్వాత మాత్రం నా కొడుకు అంటారు. ఇంతవరకు నాతో ఎవరు ఛాలెంజ్ చేసిందే లేదు, చేసిన వాడు బతికిందే లేదు. 5 minutes, 5 నిమిషాలు మిమ్మల్ని ఇక్కడి నుంచి ఖాళీ చేయించగలను, ఊచలు లెక్క పెట్టించగలను. ఏమిట్రా అలా చూస్తున్నారు? ఇప్పుడు భయం వేస్తోందా? పులిపాలు తాగి పెరిగిన వంశం మాది. మురిగే కుక్కను చూసి భయపడతావా? 5 నిమిషాలు నిన్ను నీ కొడుకుని ఈ ఊరు నుంచే తరివేస్తాం. చేసించాలి కానీ వెళ్ళలా. ఈకోవే వద్దనే. ఇంకా కొంతకాలం బ్రిటిష్ వాళ్ళు ఇక్కడే ఉండి మిమ్మల్ని అందరినీ బూటు కాళ్ళతో తన్నుంటే అప్పుడు బుద్ధి వచ్చి ఉండేది. అదే వాళ్ళు వదిలేన బూటు సూటు వేసుకుని డాబు కొడుతున్న మిమ్మల్ని మేము లాగి తంటేనే మీకు బుద్ధి వచ్చేది. తెలుగు నేలపై పుట్టి తెలుగునే అవమానిస్తున్నావు నువ్వు. తల్లి పాలు తాగి ఆ తల్లి రొమ్మునే గుద్దే రకానివిరా నువ్వు. ఈ గడ్డ మీద పుట్టావు గనకే నేను ఊరికే వదిలేస్తున్నావు. ఎంత అవమానించినా ఎంతవరకు సహించాం. ఎక్స్ట్రాలు చేసావంటే గుడ్డలోడు తీసి ఊరంతా గాడి మీద ఊరేగిస్తాం. వాడేమో డ్యూయట్స్ పాడుతున్నాడు, నువ్వేమో రూల్స్ మాట్లాడుతున్నావు. నీకు చేతనైతే మమ్మల్ని ఇక్కడి నుంచి ఖాళీ చేయించి జైలుకు పంపించు చూద్దాం. ఛాలెంజా? ఈ రాయల్ ఛాలెంజ్ తోనే ఛాలెంజా? మీ తల బిరుసని ఇప్పుడే వదిలిస్తాను. ఎవరు అడ్డొస్తాడో నేను చూస్తాను. హలో దీక్షిత్, ఖైరతాబాద్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఎవరు? ఝాన్సీ. పేరు వినగానే మునుకు మొదలైందా? ఏమనుకున్నావురా? ఇన్స్పెక్టర్ ఝాన్సీ. మై ఫుట్. మేడం, ఏంటి ఇక్కడ రైడ్ చేస్తున్నారు? సెర్చ్ వారెంట్ ఉందా? మా ఓనర్ గారికి తెలిస్తే మీ ఉద్యోగాలు ఊడిపోతాయి తెలుసా? మేము లా కాలేజీ స్టూడెంట్స్, మమ్మల్ని ముట్టుకుంటే స్ట్రైక్ చేస్తాం. లీవ్ us. మగ పోలీసులే రైడ్ చేయడానికి భయపడే చోటు. అందులోనూ ఎంతో మంది పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ ఇక్కడికి వస్తూ ఉంటారు. మీలాంటి లేడీ పోలీసులు పొరపాటున పడి ఇక్కడికి రాకూడదు. మిస్, మీకేమన్నా కావాలనుకుంటే మేమిస్తాంగా. రాయ్, ఎవరు అక్కడ? మేడం గారికి XXX కాఫీ తీసుకురండి. ఎవడా నువ్వు? దమ్ముంటే పుట్టురా. నేను మగవాణ్ణి కాదురా, ఆడదాన్ని. ఝాన్సీ. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అవతరించిన ఆ బెజవాడ కనకదుర్గని నేనేరా. మీ బార్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నట్టు ప్రజలు నాకు కంప్లైంట్ ఇచ్చారు. అందుకే దీన్ని మోయించడానికి వచ్చాను. వచ్చి చాలా పెద్ద తప్పు చేశావు. మా గురించి నీకు తెలియదు. మర్యాదగా బట్టలు విప్పావంటే వెళ్ళేటప్పుడు వేసుకెళ్తావు, లేదంటే ఇక్కడున్న పిచ్చి కుక్కలు వాటిని చించేస్తాయి. చూసుకుందాం గవర్నమెంట్ బట్టల్లో దమ్ముందో నీలో దమ్ముందో. కెమెరా రెడీ చేసుకో. ఈ రోజు తిరిగి పిండం పెట్టాలి.
విద్యార్థుల్ని ఇటువంటి ప్లేసుల్లో చూస్తుంటే నాకు అసహ్యంగా ఉంది. సారీ మేడం, ఈ ఒక్కసారికి వదిలేయండి, ఇంకెప్పుడు తప్పు చేయం. ఈ ఒక్కసారి మిమ్మల్ని క్షమించి వదిలేస్తే మీరెవరా మళ్ళీ శీలవతలైపోతారా, లేక మీరెవరా సత్య సావతుల్లా? ఎవరు మీ అమ్మ నాన్న? ఇలాగే నా పిల్లల్ని పెంచేది? సీత అనసూయ లాంటి మహాపతివ్రతలు పుట్టిన దేశం ఇది. కానీ మీ పిల్లలు మాత్రం అంగళ్ళలో దొరికి ఆడబొమ్మలైపోతున్నారు. సాయంత్రం అయితే ఆలయాల్లో కూర్చొని భజనలు చేసే మీరు కన్నది మాత్రం మహాసత్య అనసూయని కాదు, ఒక చీడ పురుగుని. మీరు మహాభారతం చదివుంటారు కానీ చూసుండ్రు. మీ అమ్మాయి ఒంటి మీద సిగరెట్ తో కాల్చిన మచ్చల్ని చూడండి. వాటిల్లో ఎందరో దుశ్శాసనలు కనిపిస్తారు. మీరు ఆఫీస్ నుంచి క్లబ్కు వెళ్తే మీ అమ్మాయి పబ్కి, మీరు రమ్మి ఆడితే మీ అమ్మాయి అంతర్బహార్, మీరు మందు కొడితే మీ అమ్మాయి సిగరెట్. ఆడపిల్లని కనగానే సరిపోదు, తను దీపం పెడుతుందో లేక ఇంటిని తగలబెడుతుందో చూసుకోవాలి. ఆ జ్ఞానం లేదా మీకు? తప్పు తనది కాదు, మీది మీది. ఒక పద్ధతి పాడు మీకే లేనప్పుడు తనకెలా వస్తుంది? మినిస్ట్రీ లాగా, ప్రభుత్వాలాగా, హీరోయిన్ అలాగా, ఫారెన్ లాగా, ఇండియా లాగా కమెంట్లు చేసే మీరు ఒక్క రోజైనా మీరెలాగో మీ పిల్లలు ఎలాగో ఆలోచించారా? క్లబ్లు పార్టీలని వేస్ట్ చేసే టైంని వాళ్ళ కోసం వెచ్చించి అడగండి. లైఫ్ లో వాళ్ళకేం కావాలో మీ పరువు ప్రతిష్టలే వాళ్ళు. ముందు వాళ్ళని గమనించండి. ఆడపిల్లలు ఈ దేశ సంస్కృతికి పట్టుకొమ్మలని నమ్మేదాన్ని. ఇంకొకసారి తన్ని ఈ స్థితిలో చూశానో నేను మాట్లాడను.